హాయ్ అండి. టమాటా రైస్ కోసము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకును కూడా వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజు ఒక 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయినట్టే. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోయినట్టు.